ఉండగానే అన్నాడు, మంచి ఉద్యోగంలో చేరిపోయానన్నాడు, మేడ కట్టేసుకున్నానన్నాడు, 2 కార్లు కొనేసుకున్నానన్నాడు. ఒరే ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి, నేను వస్తానండి, స్కైప్ లో చూడండి నన్ను కావాలంటే అన్నాడు. ఎప్పుడో వస్తాడు వాడు, ఉన్నదంతా వాడికి ఇచ్చాడు. ఒరే నాకు ఇస్తావా అని అడుగుతాడా తండ్రి? అడగడు. ఆ పెంకుటింట్లో ఉంటున్నాడు. నాన్నగారండి విమానం అంత కారు కొనుక్కున్నాను, ఫోటో పంపించాడు. అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణీ కార్తిలో ఉత్తరీయం నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి, మా అబ్బాయి విమానం అంత కారు కొనుక్కున్నట్ట, ఫోటో చూడండి అంటాడు. నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదరా అంటే, ఫోన్లు ఎదురు ఎంతకాలం బతుకుతాను, మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం అది తండ్రితనం అంటే. తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆఖరణ తండ్రిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చి పెద్దవాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు, కొడుకుతో